ఆఖరకు తిరిగి 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 ఏమైందండి? ఆ అది తెగి ఊడి పడిపోయింది. 38 మంది గాయాల పాలైపోయినారు. కనుక లోకం అట్లుంటది. సాధారణ జల్లెడ వచ్చినప్పుడు, సాధారణ తిప్పినప్పుడు మనం మొదటిగా బాగానే ఉంటది, సంతోషంగానే ఉంటది. ఆఖరకు ఆ హుక్కు తెగిపోయిందనుకో, నిన్ను రక్షించడానికి ఎవరి తరము కూడా కాదు. కనుక నేనే నా చింతానుసారముగా నీ అతిక్రమములను ఏం చేసినాను? తుడిచి వేసినాను అని ప్రభు అంటుంటే మనం ఏం చేస్తుంటామండి? ఏమైనా గాని అవి మాటకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయండి. ప్రభు అన్నాడు కదా, నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు కదా, తీసివేసినాను అన్నాడు కదా, మరి నీకు ఏ విధంగా జ్ఞాపకం వస్తాయి అంటే ప్రియులారా గమనించండి, నీకు సంపూర్ణమైనటువంటి రక్షణ లేదు కాబట్టి. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువుకు తెలుసండి ముందుగానే సాతాను మిమ్మల్ని శోధించనయ్యున్నాడు, సాతాను మిమ్మల్ని ఏం చేయనంటున్నాడు, జల్లెడవలే పక్కనే ఉన్నాడు. కాబట్టి నీ కొరకు నేను దేవుణ్ణి వేడుకుంటాను. కాక నా నిమిత్తమే ప్రార్థన చేయుటకు దేవుడు ఎక్కడ కూర్చున్నాడు అండి? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ నిమిత్తమై నా నిమిత్తమై మొరపెడుతూ ఉంటున్నాడు దేవుడికి. కనుక ప్రియులారా దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాలలో మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నా నిమిత్తమై ప్రార్థించుటకు ఎవరున్నారు? అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:26 అటువలనే మీరును చదువుతున్న మాట ఎంత చక్కగా ఇది చేస్తున్నాడో. రోమా 8:26 అండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ సరింప శక్యముగాని మూర్ఖతో ఆ ఆత్మ తానే మన పక్షముగా చేయను. ఎంత చక్కని దేవుడు మనం కలిగినాం చూడండి. చాలా మంది అనుకుంటారు, నేను ప్రార్థన చేసినట్టు ఎవరు చేయరండి, నేను ప్రార్థన చేసినట్టు ఎవరు చేయలేరు అనుకుంటూ ఉన్నావేమో, నీ ఆత్మకు అనుకుంటున్నావేమో. వాళ్ళేం చేసేది, నేను చేసి ప్రార్థన ప్రాముఖ్యమని. కానీ ప్రభు అంటాడు, యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో ఇలా గమనించండి. మనకు తెలియదు కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనను కూడా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు. ఆయనే రాస్తుంటూ ఆయన కూడా మనకు తెలియదు, లేకపోతే నీకు తెలియదని రాయండి కదా. అక్కడ ఏమనుంటుందో చూడండి. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ